రిమాండ్లు ఇచ్చేవాడు మ్యాజిస్ట్రేట్లు. కోర్టులు మందలించే ఏంటి ఇది అనేసి. 2 ఏళ్ల తర్వాతన కోర్టులు ఏం చేసినాయి, వాళ్ళకి క్లాస్ పీకడం బిగించేసినాయి, మ్యాజిస్ట్రేట్లకు నోటీసులు ఇవ్వడం ఇట్లాంటి. ఇప్పుడు ఆల్రెడీ మొన్న సర్క్యులర్ జారీ చేశారు వీళ్ళకి. ఆ సర్క్యులర్ మార్పిచ్చారు చూడండి మీరు. ఇక్కడ ఇది వీళ్ళ పట్టు ఎంత ఉంది అన్నానికి సాక్ష్యం. సర్క్యులర్లో ఏదైతే ఆర్నేష్ కుమార్ తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి వ్యతిరేకంగా మీరు ఇస్తున్నారు, 7 ఏళ్లలోపు జైలు శిక్షల విషయంలో విచారణ చేసి చెయ్యాలన్న దాన్ని మీరు పట్టించుకోకుండా రిమాండ్లు ఇస్తున్నారు, ఇట్లా చేస్తే కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ రిజిస్ట్రీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని మార్పిచ్చారండి హైకోర్టులో. మార్పిచ్చి శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఇచ్చారు. అలాంటిది అంటే హైకోర్టు రిజిస్ట్రార్ చేతనే తనిచ్చిన ఉత్తర్వులే తన చేత మార్పిస్తే మ్యాజిస్ట్రేట్లు ఇంకెంత భయపడతారండి? అంటే ఏ స్థాయి ఒత్తిడి జరిగింది అక్కడ వ్యవస్థలో, మ్యాజిస్ట్రేట్లు ఇంకెంత భయపడతారు? ఇప్పుడు కోర్టు మందలించింది, ఏం చేయాలి మ్యాజిస్ట్రేటు? చేస్తే అతని మీద ఏదో ఒకటి తీసుకెళ్తారు. అదే సరిగ్గా వినలేదండి, పట్టించుకోలేదండి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు, అడిగితే పట్టించుకోలేదండి అని చెప్పేసి. ముందు అసలు మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ చూడాల్సింది సింపుల్ లాజిక్ అనమాట. ఇది 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేదా, 7 ఏళ్ల పైన ఉందా? 7 ఏళ్లలోపు అయితే ఫస్ట్ అవసరం లేదు, రిజెక్టెడ్. లేదు కేసులో వీళ్ళ ప్రాథమిక ఆధారం కేవలం అదేది సోషల్ మీడియా కేసులు ఇట్లాంటివి, దీని మీద కేసు ఏందయా, సోషల్ మీడియా కేసే లేదండి కదా, సుప్రీంకోర్టే చెప్పింది జడ్జిమెంట్, తీసేయి. వల్గర్గా ఉంది, ఆ వల్గర్ మీద 41A నోటీస్ ఇచ్చి తీసుకో విచారణ.